100 రోజుల్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనులు నిమగ్నమైంది. గ్యారంటీల అమలు, మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో కౌలు రైతుల గుర్తింపు ప్రామాణికం, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జారీ, రైతు భరోసాకు మార్గదర్శకాలు, ధరణితో వస్తున్న ప్రాబ్లమ్స్ను ఎలా పరిష్కరించాలి వంటి కీలక అంశాలు వారితో డిస్కస్ చేయనున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రజాపాలన ప్రధాన ఎజెండాగా ఉన్నప్పటికీ అనుబంధంగా పై 4 కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే 2 గ్యారంటీలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం మార్చి 17వ తేదీలోగా మిగిలిన వాటిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 6 గ్యారంటీస్ అమలుకు భారీ స్థాయిలో నిధులు ఖర్చవుతాయని ఆర్థిక నిపుణులతో పాటు అధికారులు అంచనా వేశారు. వాటి అమలుకు అవసరమైన వనరులను సమీకరించడంతో పాటు అర్హులైన వారిని గుర్తించడం ఇప్పుడు కీలకంగా మారింది. గ్యారంటీలకు రూపకల్పన చేసే సమయంలోనే ఏ మేరకు నిధులు అవసరం అవుతాయన్న దానిపై కాంగ్రెస్ లోతుగా అధ్యయనం చేసింది. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు మహాలక్ష్మి స్కీమ్లో పేర్కొన్నందున అర్హతలను ఫిక్స్ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ వర్గానికి చెందిన మహిళలకు అమలు చేయాలన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక కలెక్టరేట్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వారి అభిప్రాయాలు తీసుకొనున్నారు. చాలా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డులు కీలకంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం కూడా గ్యారంటీల పేరుతో అందుకునే సాయానికి నిర్దిష్టమైన అర్హతలను ఫిక్స్ చేయడం అనివార్యమవుతున్నది. ఇందులో భాగంగానే రేషన్ కార్డుల కోసం ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, వాటిలో అప్రూవ్ అయినవి, ఇంకా పరిశీలనలో ఉన్నవి, కొత్త దరఖాస్తులను ఆహ్వానించడం తదితర అంశాలన్నింటిపైన కలెక్టర్ల నుండి సీఎం ఫీడ్బ్యాక్ తీసుకొని స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్టు సచివాలయ వర్గాల సమాచారం. అనేక పథకాలకు రేషన్ కార్డు కనీస అర్హతగా ఉన్నందున ఈ అంశాన్ని కొలిక్కి తేవడం తప్పనిసరిగా మారింది. ఇక కౌలు రైతులకు రైతు భరోసా పేరుతో ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం చేయనున్నట్టు ప్రకటించినందున వారిని గుర్తించడానికి నిర్దిష్ట క్రైటీరియాను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. లీగల్ చిక్కులకు ఆస్కారం లేకుండా పగడ్బందీ విధానాన్ని రూపొందించాలని అనుకుంటున్నది. అదే టైంలో రైతు కూలీలను గుర్తించి వారికి ఏటా 12,000 రూపాయలు ఇచ్చేందుకు అర్హతలను నిర్ధారించాల్సి ఉన్నది. కొద్దిమంది రైతులు ఒకవైపు పట్టాదారులుగా ఉంటూనే కౌలు రైతులుగాను ఉంటున్నందున 2 రకాల మధ్య నిర్దిష్టమైన విభజన రేఖ విషయంపైన ప్రభుత్వం ఎక్కువ కసరత్తు చేస్తున్నది.